వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు గంటతో వచ్చిందని చూస్తున్నారా? ఈరోజు మనం వంట చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఒకటి కాదు, రెండు కాదు, 3 వంటలు చేయబోతున్నాం. మరి మొదలెడదామా? సో ఫస్ట్ ఏం వంటలు చేయబోతున్నాం చెప్తాను. 1 is సాంబార్, 2 is పొటాటో ఫ్రై అండ్ 3 is టమాటా రసం. 3 నేనే చేయబోతున్నాను ఫ్రెండ్స్, నేనే చేయబోతున్నాను. సో ఎలా చేయబోతున్నాను అనేది చూసేద్దాం. సో మనం డాడ్ లిటిల్ ప్రిన్సెస్లా కాకుండా మమ్మీస్ ప్రౌడ్ డాటర్ లాగా వంట చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో నేను సాంబార్ కోసం ఆల్రెడీ సాంబార్ పప్పు కందిపప్పును ఆల్రెడీ నానబెట్టాను ఫ్రెండ్స్. ఒక 40 minutes నానబెట్టుంటాం. సో దీన్ని ఒకసారి వాష్ చేసేసి దీన్ని ఏమేమి వేస్తామో చెప్తాను. కుక్కర్ పెట్టే ముందు 1 minute అలా వెళ్ళి ఇలా వస్తాం. మనం వాష్ చేసేసాం. ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. మనం అవి ఏం యాడ్ చేయాలో తీసుకొని వస్తాం. 1 minute. We got items guys. అయ్యో సీజర్ లేదే. ఓకే, ఫస్ట్ ఇందులోకి మనం కొన్ని మెంతులు వేసుకోవాలి. ఎక్కువైతే కొన్ని వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి. కొరియాండర్ ఒక స్పూన్, ఇంకో స్పూన్లో హాఫ్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వేసినా అనుకుంటున్నారా? నా దగ్గర సాంబార్ మసాలా లేదు గైస్, అందుకని ఇవన్నీ వేసుకుంటున్నాం. వేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్, మన సాంబార్ ఎల్లోగా కనపడాలి కదా, సో అందుకని వీ హ్యావ్ టు యాడ్ సమ్ టర్మరిక్. ఇవన్నీ వేసేసాక వాటర్ పోసేసి కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి కింద మంట పెట్టేదాం. సో అది చేద్దాం. సో వాటర్ తెచ్చేసాను. వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టాలి. విజిల్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో 2 విజిల్స్ ఉన్నాయి. ఇందులో ఏది పెట్టాలి అనేది మా అక్కకు ఫోన్ చేసి కనుక్కుందాం. వెయిట్ ఎ మినిట్. ఇది పెట్టాలంట గైస్, పెట్టేద్దాం. సో పెట్టేశాక కింద మంట పెడదాం. సో మీడియంలో పెడదాం. 3 విజిల్స్ వచ్చాక దాన్ని కాసేపు చల్లార్దాం. 5 విజిల్ వచ్చేటప్పుడు మనం ఇంకో వంట స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ అవర్ పొటాటో ఫ్రై. సో పొటాటో ఫ్రైకి కావాలి ఫస్ట్ మనకు ఒక బాండి. ఇప్పుడు మనం బాండి పెడతాం. దీనికి అడ్డం వస్తుంది కదా, సో మనం కొంచెం కెమెరా ఇలా తిప్పి ఇంకో పొయ్యి మీద పెట్టుకుందాం. ఓకే, మనం ఇక్కడ బండిలు పెట్టేసాం పొటాటో ఫ్రై చేయడానికి. సో దీన్ని కూడా ఫస్ట్ కింద మంట పెడదాం. సో మంట పెట్టాక మనం ఆయిల్ వేయాలి. సో ఆయిల్ ఇంకొంచెం వేద్దాం. సో ఆయిల్ వేసేసాక దాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఈ లోపల మనకు దీనికి కావాల్సిన తెల్లగడ్డ అవన్నీ తెచ్చుకున్నాం. సో వీ హ్యావ్ తెల్లగడ్డ. దీన్ని వదలాలి. చెట్టు వస్తుంది. యాక్చువల్లీ తెల్లగడ్డ ఎందుకంటే మనం ఈ పొటాటోలకి ఒక కారం చేస్తున్నాం. సో ఆ కారంకి తెల్లగడ్డ కావాలి మనకి. సో ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కొన్ని తెల్లగడ్డ వేయాలి. సో నాకు తెల్లగడ్డలు నచ్చుతుంది ఆ ఫ్లేవర్, సో అందుకని నేను కొన్ని ఎక్కువ వేస్తున్నాను. నేను నచ్చకపోతే కొంచెం వేస్తాను చప్పి. సో వేసేసాక మిక్సీ జార్లో తెల్లగడ్డలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు 2 రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా, వాటిని ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ ఇలా తోడియం తీయాలి. అండ్ ఉంది కదా, ఇలా స్ప్లిట్ చేయండి. ఇలా మనం వేసుకోండి. మనకు ఆ కారం సరిపోదు గైస్, అందుకని ఇంకొంచెం కారం వేద్దాం. సో ఇంకొంచెం కారం వేసాక కొంచెం జీలకర్ర వేద్దాం. అండ్ మళ్ళీ కొంచెం ధనియాలు వేద్దాం. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, దట్ ఈస్ అవర్ పెప్పర్. ఓకే, గాట్ ఇట్. సో ఈ లోపల మన ఆయిల్ హీట్ ఎక్కువైంది గైస్. సో బేసిక్ థింగ్, తాలింపుకి ఏం వేస్తాము? ఆవాల డ్యాన్స్ చేసుకుని చెప్తాం, మనకి రావాలి. ఆవాలతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేద్దాం. కొంచెం జీలకర్ర కూడా వేస్తాం. కరివేపాకు తెచ్చుకొని మర్చిపోయి 1 second వేసి తెచ్చుకుంటాం. మా ఇంట్లో కరివేపాకు లేదు, సో దాన్ని స్కిప్ చేసి పొటాటోస్ వేసుకుందాం. సో అవుతుంది. నేను పొటాటోస్ కట్ చేసి సాల్ట్ వాటర్ వేసి పెట్టాను. నాకు వేసిన తర్వాత
గెరిట తీసుకోవాలి. తీసుకున్నాను. ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఇక్కడే ఉంది. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాం ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి మనం, ఓకేనా? అది కొంచెం సేపు కుక్ చేద్దాం. ఈలోపు మనం జార్లో వేసుకున్నామని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. చూడండి గాయస్, మనం నీట్గా మిక్సీ పట్టేసాం. అండ్ ఇది కొంచెం ఉడకాలి కాబట్టి ప్లేట్తో అలా క్లోజ్ చేసేద్దాం. సో ఈ రెండు అయ్యే లోపల, ఇది విజిల్ వచ్చే లోపల మనం ఇంకో పని చేయాలి. ఏంటంటే మనం ఇప్పుడు రసం పెడదాం గాయస్. సో ఇక్కడ రసం అంతా క్లియర్ చేద్దాం. ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇది ఎక్కడ తీసామో అక్కడ పెట్టేద్దాం. రసం పెట్టుకుందాం. ఓకే ఓకే. రసం పెట్టుకోవడానికి నేను ఒక బౌల్ తీసుకుందాం. అందులో టమాటోస్ అండ్ చింతపండు విత్ వాటర్ వేసుకున్నా. ఐ షో యూ. వేసుకున్నా. ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి రసం పెట్టే ముందు. సో ఇందులో లైట్గా కొంచెం పసుపు వేసేసి దీన్ని కూడా పొయ్యి మీద పడేద్దాం. ఈ మధ్యలో పొయ్యి మీద పెడదాం. సో ఇది ఇంకా ఆపేయచ్చు. సో పప్పు అంటే అది న్యాచురల్ గ్యాస్ పౌడర్, సో దానికి వెళ్ళకండి. సో దీనికైతే మనం మంట పెట్టేద్దాం. అండ్ మన పొటాటోకి మనం చేసిన కారం పొడిని యాడ్ చేసే టైం వచ్చేసింది. మనం మిక్సీ జార్ ఇక్కడ పెట్టాం కదా. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. నేను కనిపించట్లేదు కదా, చూసుకోలేదు. కలుపుతున్నాను. కలపండి 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 బాగా కలపండి. కలపండి కలపండి బాగా బాగా కలపండి. చూడడానికి చాలా బాగుంటుంది. తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే అది కొంచెం అలానే ఉండదు ఫ్రెండ్స్. కొంచెం ఇది మరుగుతుంది. ఇదేమో విజిల్ వచ్చింది కానీ న్యాచురల్గా విజిల్ పోవాలి కదా. సో ఆ పైన చూద్దాం. ఈ లోపల మనం సాంబార్ కోసం అన్ని కట్ చేసాం కదా. ఏం కట్ చేసామో చూపిస్తాము. సో వీ హ్యావ్ దోసకాయ, క్యారెట్, టొమాటో అండ్ డ్రమ్ స్టిక్. వీటితో మనం సాంబార్ చేయబోతున్నాం. సో గైస్, మనం ఈ గ్యాప్లో రసం మసాలా దంచుదాం. ఓకేనా? సో దీనికి కూడా మనకి మ్యాక్సిమం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర. ఫస్ట్ ఈ రెండింటిని బాగా దంచాం. సో ఇలా పౌడర్ కనిపించట్లేదా? ఓకే, పౌడర్లో అయిన తర్వాత చల్లగా వేయాలి. రసం మసాలా ఇస్ డన్. రసం పెట్టింది కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన పొటాటో ఫ్రై కూడా అయిపోయింది. ఇది చూద్దాం. విజిల్ పోయింది. విజిల్ పోయింది ఫ్రెండ్స్. ఫైనల్ విజిల్ ఇస్ గాన్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. చూడండి గైస్, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేద్దాం. అండ్ దాంట్లో విత్తనాలు లేకుండా చూడండి. నా వి టేక్ గరిట అండ్ వి కలిపెట్టిపాయి. ఇది బాగా చల్లారాక మనం మిక్సీకి వెళ్తాం గైస్. ఓకేనా? ఐ థింక్ ఇది కూడా బాగా ఉడికింది. బట్ చూద్దాం, కొంచెంసేపు ఉడికిద్దాం. దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ దగ్గర పెట్టేద్దాం. ఓకేనా? సో మన రసం కూడా బాగా ఉడికిపోయింది. ఐ మీన్ టమాటో అవి బాగా ఉడికిపోయాయి. సో దాన్ని కూడా ఆపేద్దాం. అది కూడా చల్లారాలి కాబట్టి దాన్ని కూడా ఫ్యాన్ దగ్గర షిఫ్ట్ చేసి మనం సాంబార్లోనే నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఈ కుక్కర్ కావాలి కాబట్టి ఎలాగో దీన్ని మనం మిక్సీ వేస్తాం కాబట్టి దీన్ని మిక్సీ జార్లో వేసి చల్లార్చుదాం.
ఇప్పుడు దీన్ని తీసుకొని ఫ్యామిలీ పెట్టేస్తాం. సో ఇప్పుడు మనం ఇదే దాంట్లో కొంచెం మళ్ళీ హీట్ చేద్దాం. లైక్ now what we do is we put some oil. ఇంకా కొంచెం ఆయిల్. సో 2 గరికాస్ ఆయిల్ వేసేసారా. వేసిన తర్వాత నాకు ఎంతో చాలా అనిపిస్తుంది, దానికి ఇంకొంచెం ఆయిల్ వేసాక దాన్ని హీట్ అవడం కోసం వెయిట్ చేయండి. హీట్ అయ్యాక యాజ్ యూజువల్ మనకు తెలిసిన these things చేయాలి. అమెరికన్ యాక్సెంట్ ఎందుకు వచ్చిందో తెలిసి నాకు తెలియట్లేదు. సో మన ఆయిల్ హీట్ అయింది కాబట్టి కొంచెం కచ్చా సో కచ్చా దంచుకున్న తెల్లగడ్డను వేస్తున్నాం. అండ్ కొంచెం జీలకర్ర, సరే కొన్ని ఆవాలు కూడా, కొన్ని ఆవాలు వేసేసాక ఇలా 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 తిప్పండి. ఇప్పుడు దిస్ రెడ్ చిల్లీస్ కూడా కొంచెం ఇలా అన్నీ వేసేయండి. మళ్ళీ 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 ఇలా అండి. కొంచెం ఇంగువ వేద్దాం. సో కొంచెం ఇంగువ, కొంచెం ఇంగువ కూడా వేసేద్దాం. మన దగ్గర కరివేపాకు లేదు కాబట్టి లైట్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆనియన్స్ వేస్తున్నాం. సో సాంబార్ కాబట్టి ఇలా పెద్ద పెద్ద ఆనియన్సే వేయాలి. మిక్స్ 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 మిక్స్. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి, అంటే అవి బాగా వేగాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం కోసుకున్న అన్ని వెజిటబుల్స్ వేసేద్దాం. ఫస్ట్ జస్ట్ దోసకాయ, క్యారెట్, ములక్కాడ, టొమాటో అన్నీ వేసేయండి గైస్. నాకు ఒక్క నిండిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. కారం, ఉప్పు అండ్ పసుపు. అలాగే వాటర్ పోయాలి ఫ్రెండ్స్. నాకు నిజం అవుతుంది. వాటర్ ఫ్రెండ్స్.
సో నాకు ఇలా ఉడికించుకోవడానికి టైం లేదు కాబట్టి అసలు నేను నా మీద ఆధారపడి చాలా ఫ్యామిలీ ఉన్నాయి రోజు తినడానికి. సో దీన్ని నేను కుక్కర్ మూతతో మూసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 1 విజిల్ రానిద్దాం. కేర్ఫుల్ అయిపోతే ఇంకొక ఓకేనా. నేను మీడియంలో పెట్టుకోండి. 1 విజిల్ అది వచ్చేలోపు మనం మిక్సీ వేసుకొని వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం మిక్సీ వేసేసాం. అది ఇలా పేస్ట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉడికితే ఇందులో మన సాంబార్ పట్టు కాబట్టి గేమ్ వచ్చింది. ఇది వాడు సాంబార్ రైస్. ఈ లోపల మనం రసం పిసుకుదాం గైస్. సో ఇప్పుడు మనం రసం పిసుకుదాం. ఇది పిసుకాలంటే ఫస్ట్ మన చెయ్యిని బాగా కడుక్కోవాలి. సో నేను కడుక్కొస్తాను. బాగా కడిగేసాక నేను గిన్నె పట్టుకోండి. కొంచెం కాలుతుంటుంది, బట్ పిసుకడానికి ట్రై చేయండి. ఎక్కువ కాలితే మాత్రం ఐ హ్యావ్ అన్ ఐడియా, దీనిలో కొంచెం కూల్ వాటర్ పోస్తాను. సో నాకు కాలుతుంది కాబట్టి నేను కొంచెం వాటర్ పోస్తాను. సో నేను కొంచెం కూల్ వాటర్ పోసాను. ఇలా బాగా ఎలా పిసకాలి అంటే మన పారైన టీచర్స్ ఎలాగైతే స్టూడెంట్స్ తిప్పి తీస్తారు. ఏం చేయాలి అంటే ఇది తెచ్చుకోవాలి, ఇలా లాక్కోవాలి. ఇక్కడ వాటర్ చేయండి. కథం పెట్టినందుకు చెప్పే తప్పునండి ఫ్రెండ్స్. ఇంకొంచెం రసం తింటాను. ఇంత పిప్పి మాత్రమే మిగిలింది. అండ్ కూడా చుంట రసం. ఏం చేయాలి అంటే ఈ రసం మసాలాని ఇందులో వేసేయాలి. మీద కడిగి వేయాలి. అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసి బాగా ఉడికించాలి. ఆయిల్, కొంచెం ఇంగువ, మన గరిట కడిగి నీట్గా కలిపి తీసుకెళ్ళి పొయ్యి రసం పెట్టేసాం ఫ్రెండ్స్. ఎప్పుడు పొంగాలి అంటే రసంలో ఉప్పు వేయడం మర్చిపోయాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఉప్పు వేద్దాం. రసం అయిపోయింది గాయ్స్. సో దీన్ని కూడా ఆపేద్దాం. సో సాంబార్ కూడా ఇది ఓపెన్ చేస్తాను. సో నేను ఈ డబ్బాలోకి షిఫ్ట్ చేస్తున్నాను. అండ్ వాట్ ఐ ఫౌండ్ కరివేపాకు. సో ఫస్ట్ తడకా వేసేసి అనేది ఇందులో షిఫ్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో దీనిలోకి షిఫ్ట్ చేద్దాం. ఫస్ట్ కింద కరివేపాకు వేయడానికి కాబట్టి లైట్ వేస్తున్నాను. వేసేసి మంచిగా ఉన్న కరివేపాకు లీవ్స్ తీసుకొని వాష్ చేద్దాం. కావాలి జీలకర్ర అవన్నీ ఫస్ట్ నేను పెరుగు వేసి స్టెప్ వేస్తాను కాబట్టి అవన్నీ పర్లేదు. ఇది వేయలేదు కాబట్టి ఒకటి అండ్ కర్రీ అవ్వలేదు కలిసి. రసం స్మెల్స్ గుడ్. పొటాటో ఫ్రై కథం, రసం కథం, ఇంకొంచెం సేపట్లో సాంబార్ కూడా కథం. all veggies. ఇప్పుడు
మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం మనం పప్పు పేస్ట్ వేసుకోవాలి. వాటర్ పోసి తిప్పాలి, ఇది కష్టం. సాంబార్ మరీ తిక్కుగా ఉంది కదా, సో అందుకే కొంచెం మనం వాటర్ పోతాం. ఉప్పు లేదు గాయ్స్. సాంబార్ ఫ్రెండ్స్ ఇట్స్ ఉడికింగ్ కొంచెం వాటర్ పోదాం, మరీ థిక్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వాటర్ పోసిన సాంబార్ ఈ కన్సిస్టెన్సీ తీసుకోవచ్చు, మరి వాటర్లా లేదు కదా ఫ్రెండ్స్. ఇంకో వేద్దాం, ఇంకో కదా వేసేసి. నాకు ఇంత షెఫ్ ఉంది, నాకే తెలియదు ప్లీజ్, నాకే తెలియదు. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం గైస్. అండ్ ఫైనల్లీ సాంబార్, రసం, పొటాటో ఫ్రై, ఆల్ త్రీ డండనక.